నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, మిత్రులకి శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశంలో భాగంగా ఏంటంటే, హనుమాన్ చాలీసాను మొట్టమొదటిసారి విన్నటువంటి వ్యక్తి ఎవరు అనే విషయాన్ని చూద్దాం. శ్రీరామచరితమానస్ వ్రాసిన శ్రీరామ భక్తాగ్రగణ్యుడు తులసీదాస గోస్వామి. తులసీదాసు శ్రీరామచరితమానస్ గానం చేస్తే అక్కడికి హనుమంతుడు స్వయంగా వచ్చి ఆలకించేవాడంట. ఆయన ఆ ప్రదేశానికి అందరికంటే ముందుగా వచ్చి ఈ యొక్క సంకీర్తనలు అయిపోయిన తరువాత చివరగా వెళ్ళేది కూడా అతనేనంట. ఎక్కడ శ్రీరామ సంకీర్తన జరిగిన ఆయా ప్రదేశాలకి తప్పకుండా హనుమ వేంచేస్తాడు. ఓసారి తులసీదాస్ శ్రీరామచరితమానస్ గానం చేశాక అంతా వెళ్ళిపోయారు. ఒక వృద్ధమూర్తి తన్మయత్వంతో అక్కడే అలాగే ఉండిపోగా తులసీదాసు ఆయన పాదాలకి నమస్కరించి, ఆ వృద్ధ రూపంలో ఉన్నటువంటి హనుమంతుడు తులసీదాసుకు తన యొక్క దివ్య దర్శనాన్ని కల్పిస్తాడు. ఆయన యొక్క దివ్య దర్శనాన్ని ఇస్తాడనమాట. ఆయన యొక్క దివ్య దర్శనాన్ని చూసినటువంటి తులసీదాసు పరమానందభరితుడై 40 పద్యములతో కూడినటువంటి స్తోత్రాన్ని చెప్పాడు ఆ వృద్ధుడికి, అంటే ఆ రూపంలో ఉన్నటువంటి స్వామివారికి. అదే ఆ యొక్క 40 పద్యములతో కూడినటువంటి స్తోత్రమే హనుమాన్ చాలీసా. అంటే ఇప్పుడు మనం ఏం తెలుస్తుంది మనకి, ఆ యొక్క హనుమాన్ చాలీసాను మొట్టమొదటిసారి విన్నటువంటి వ్యక్తి ఎవరంటే స్వయంగా స్వామివారే, ఆంజనేయ స్వామివారే స్వయంగా హనుమాన్ చాలీసాను విన్నటువంటి ప్రథమ వ్యక్తి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మీకు ఈ యొక్క హనుమాన్ చాలీసా వాటికి సంబంధించినటువంటి రామాయణ గాథలు, వీటికి సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు తప్పకుండా కామెంట్లో ఆ విషయాన్ని తెలియపరచగలరు. తప్పకుండా మీ యొక్క సందేహానికి నివృత్తి అనేది తప్పకుండా ఇవ్వటం అనేది జరుగుతుంది. నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మీ కిషోర్ బాబు.